విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసుల పైన జరిగినటువంటి దాడి తీవ్ర కలకలం రేపుతుంది. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటుగా అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ఒకవైపు జరుగుతుంది. ఇంకోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆ తీవ్రమైన గాయమైంది కంటికి. ఇప్పటికే దాదాపుగా వారం రోజుల పాటు కూడా విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించినటువంటి పరిస్థితి. ఒకేసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైనటువంటి నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె అదేవిధంగా అల్లుడు చక్రవర్తి మనతో పాటు ఉన్నారు. ఇవాళ దాడి జరిగిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి, ఆ రోజు నిన్న జరిగిన తర్వాత వెల్లంపల్లి గారి పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది? అంటే నిన్న సాయంత్రం దాడి సుమారు 8-8:15 సమయంలో దాడి జరగడం జరిగింది. అలాగే దాడి జరిగిన వెంటనే అది వాళ్ళకి రియలైజ్ అవ్వడానికి ఒక 10-15 గంట అయినట్టు చెప్తున్నారు. వెంటనే చికిత్స కోసం అని ఫస్ట్ ఎయిడ్ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా వెళ్ళారు. కాకపోతే వెంటనే అక్కడ మీరందరూ చూసినట్టుగానే విజువల్స్లో మనకు కనపడ్డగానే జనసముద్రం, అక్కడ విజయవాడలో జనసముద్రం ఉండటంతో వాళ్ళందరినీ ఎవరిని కూడా నిరుత్సాహపరచకూడదు అనే ఒక భావంతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పైకెక్కి వాళ్ళందరినీ కూడా కలవటం జరిగింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా చివరి వరకు వారితో ఉండి అలా జరిగింది. కాకపోతే ఒకటి ఏంటంటే ఈ దాడి అనేది చాలా బాధాకరం, చాలా అమానుషం. ఇలాంటి దాడులు మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా చూసిన దాడులు ఏమైనా ఉంటే అది ఓన్లీ టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే చూసాం. మనం చూసినట్టుగైతే గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా శాంతి భద్రతలు కానివ్వండి, ఎక్కడ కూడా మనిషి ఎటువంటి వాళ్ళైనా, ఎంత పెద్దవాడైనా, వారి ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఇలాంటి చట్టరీత్య జరగలేదు. కానీ ఇప్పుడు వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, అలాగే వారు ఇప్పుడు మొత్తం కంట్రోల్ అంతా ఎలక్షన్ కోడ్కి వెళ్ళిన వెంటనే దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా వీరి వ్యవహారం చాలా బాధాకరం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే వచ్చిన తర్వాత ఇటువంటి జరగడం, దీనికి ముందు ఏమైనా జరిగిందా? చాలా మంది బయట చెప్తా ఉన్నారు, బోండా ఉమ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఏ విధంగా ఇక్కడ సాగుతుందో మేము చూస్తామని ఆయన కుమారుడు గారు మాట్లాడని చెప్తున్నారు. అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకుందా? ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక డ్రామాగా తెలుగుదేశం పార్టీ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. బోండా ఉమ కూడా అదే విధంగా మాట్లాడుతున్న పరిస్థితుంది. మొదటి విషయం అండి, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించబడిన మొదటి రోజు నుంచే వారు పరుష పదజాలంతో కానివ్వండి, అనుచిత వాక్యాలతో కానివ్వండి, ఈ అడ్డగోలిగా బోండా ఉమ్మగారి మాత్రమే కాదు, వారి కుమారులు కూడా ఒక వయసు అనే ఒక జ్ఞానం కూడా లేకుండా వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అనుచిత వాక్యాలు చూసిన మనం అందరం చూసాం. అలాగే ఆ వాక్యాలు చేసిన తర్వాత వాళ్ళు వాటిని తిప్పికొట్టారు. ప్రజలంతా కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెంటనే ఉన్నారు. ఫస్ట్లో చేశారు, తర్వాత ప్రజలు తరిమి కొట్టిన తర్వాత వారు మళ్ళీ ఇప్పుడు చేయడం ఆపేశారు. అలాగే మీరు అడిగినట్టుగా వారు నిన్నటి నుంచి కానీ ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకి బస్ యాత్ర చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు, ఆ రోజు నుంచి కూడా వారు కానివ్వండి, వారి టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, వారి అక్కడ లీడర్లు కానివ్వండి, విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఎలా ఇది జరుగుతుంది, వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా చేస్తాడు అనేది వారు బహిరంగంగానే అందరి ముందు చెప్పారు. మరి వారు అన్ని విధాలుగా శతవిధాలుగా వారు ప్రయత్నించినా కూడా ఎక్కడా ఆగలేదు. జనాలను ఆపడానికి ప్రయత్నించారు, అది జరగలేదు. అలాగే గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారు, అది జరగలేదు. ఏది జరగకపోయేసరికి ఎవరో ఒక ప్రొఫెషనల్ని పట్టుకొని ఇలా చేయటం మనందరం చూసాం. చాలా బ్యాడ్ కూడా, మంచిది కాదు. వెల్లంపల్లి గారి పరిస్థితి వైద్యులు ఏం చెప్పారు? కంటికి అంటే ముఖ్యమంత్రి గారి కంటే కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి పెద్ద గాయం అయినట్టు కనిపిస్తుంది కదా. ముఖ్యమంత్రి గారికి 3 కుట్లు పడ్డాయి, అది 2-3 కుట్లు పడ్డాయి అని చెప్పి మనందరికీ తెలుసు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఫస్ట్ ముఖ్యమంత్రి గారి ఇక్కడ తగిలిన తర్వాత వెంటనే అదే ఫోర్స్గా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఎడం కన్నుకి కూడా తగిలింది. తగిలిన వెంటనే వారికి ఒక 5 నిమిషాలు ఏం అర్థం కాలేదని చెప్పారు. అలాగే వారు చూసినట్టుగా అయితే వారి కన్ను చాలా వాయటం జరిగింది. వెంటనే ఆ కన్ను బాగా ఎరుపయ్యి అవటం జరిగింది. అలాగే వైద్యులు నిన్న నైట్ పరీక్షలు చేశారు, పొద్దున పరీక్షలు చేశారు. వారు ఏం చెప్పడం ఏంటంటే బాగా ర్యాష్ అనేది ఒకటి ఏర్పడింది, ఇంకా కొంచెం గట్టిగా దెబ్బగాని తగిలి ఉంటే వారు చూపు కోల్పోయే అవకాశం ఉండిందని చెప్పారు. వారు త్రుటిలో తప్పిన అపాయంగా వారు చెప్పారు. ఇంత జరిగిన తర్వాత కళ్ళ ముందు గాయాలు కనిపిస్తున్నాయి, వైద్యం అందిస్తా ఉన్నారు. ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్విగ్న పరిస్థితి ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ఈవెన్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పైన కానీ ముఖ్యమంత్రి గారి పైన ఇదంతా
డ్రామా కోసం, ఎన్నికల్లో సానుభూతి కోసం చేసిన విమర్శలు చేస్తున్నారు. దాన్ని మీ కుటుంబ సభ్యుల్ని ఎలా చూస్తారు? అది చాలా బాధాకరం అండి. మనం చూసినట్టుగా గత 2, 3 నెలల నుంచి ఇదే జరుగుతుంది. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. చెప్పుకుంటూ పోతే రోజు ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఒక గీతాంజలి ఇన్సిడెంటే కానివ్వండి, మన అవాతాతల ఇన్సిడెంటే కానివ్వండి. ఎవరైనా ఇప్పుడు ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి పోట్లాడాలి, రాజకీయంగా చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఎవరైనా మేనిఫెస్టో పట్టుకొని ఎన్నికలకు వెళ్తాడు. మరి ఈయన విజనరీ అని చెప్పుకుంటాడు కాబట్టి ఒక ట్రైలర్ విధంగా ఆయన పరిపాలనలోకి వస్తే అవ్వాతాతల్ని ఏ విధంగా హింసిస్తారు, అలాగే శాంతి భద్రతల్ని ఎలా ఉల్లంఘించాలి అనేవే వారు చెప్తున్నారే తప్ప ఎక్కడ ఒక మంచి మాట చెప్పినట్టు నేనే చూడలేదు. ఎవరు కూడా దాన్ని గమనించట్లేదు. ఎక్కడిక్కడ వారు బలహీన పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇలాంటి వాటికి తప్పుల మీద తప్పులు చేస్తూ ఇలాంటి వాటికి అరిగడుతున్నారు. ఇప్పుడు ఆ వెల్లంపల్లి గారికి కుటుంబ సభ్యులు ఏ విధంగా నిలబడబోతున్నారు? ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమన్నా మనం అసలు రాజకీయాలు అవసరం ఇటువంటి దాడులకు అటువంటి మెసేజ్ ఇస్తా ఉన్నారా, లేకపోతే ఆయన సపోర్ట్గా నిలబడాలనుకుంటున్నారు? నిన్న గాయం తగిలిన తర్వాత నేను మొన్న నైట్ వరకు పర్యటించి ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం పర్యటించడం జరుగుతుంది. మొన్న నైట్ మాత్రం నేను హైదరాబాద్కి మా ఇంటికి వెళ్ళాను. అది తెలిసిన వెంటనే నిన్న మళ్ళీ ఈరోజు మార్నింగ్ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా మేము ఎక్కడా భయపడం. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మేము ఎప్పుడూ తోడుగానే ఉంటాం. ఆయన కూడా భయపడే టైప్ కాదు. ఇలాంటి ఒకటి కాదు 100 జరిగినా కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని కదిలిచ్చే మాత్రం లేదు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గేది లేదు. వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రజాక్షేత్రంలో, ప్రజా జీవితంలో ఇదే విధంగా ముందుకు కొనసాగుతారన్న అంశాలు చెప్తాను. కుటుంబం ఎప్పుడు కూడా ఆయనతో సపోర్ట్గా ఉంటుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి తీవ్ర గాయమైంది. ముఖ్యమంత్రి గారికి గాయమైన తర్వాత వీళ్ళిద్దరి పైన కూడా సోషల్ మీడియాలో తిరిగి తెలుగుదేశం పార్టీ విమర్శలు చేయడం మాత్రం హేయమైంది. ఇది విజయవాడ నగరంలో ముఖ్యంగా బోండా ఉమా, ఆయన కుమారులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందు నుండి కూడా ఈ బస్సు యాత్రని అడ్డుకోవాలని ప్రయత్నించారు. అది సాధ్యం కాని పక్షంలో ఇటువంటి దాడులకు తెగబడ్డారని ఒక అంశం అయితే స్పష్టమవుతుంది. దీన్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే తిప్పికొడతామని వెల్లంపల్లి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో సత్యాతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.